నెంబర్ 19 పేషెంట్ కనబడట్లే. వాట్? హీఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతా చూశారా? అంతా చూసాం, ఎక్కడా లేరు. అయితే వెంటనే వాళ్ళ కేర్ టేకర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా కిరణ్? భార్గవ్ మెంటల్ కండిషన్ బాగాలేదు, అతని దగ్గరగా ఉండి చూసుకోమని చెప్పానుగా, మరి ఎక్కడికి వెళ్ళారు? చెప్పారు, బట్ హాస్పిటలే కదా, ఇంతమంది ఉండగా ఎక్కడికి వెళ్తాడు అని కొంచెం వర్క్ పైన బయటకు వెళ్ళాను. సి కిరణ్, హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నది జాగ్రత్తలు చెప్పడానికి మాత్రమే, కానీ జాగ్రత్తగా ఉండాల్సి మాత్రం మీరే. అసలు మావాడికి ఉన్న ప్రాబ్లం ఏంటి డాక్టర్? ఇట్స్ స్కిజోఫ్రెనియా, ఏ టైప్ ఆఫ్ హాల్యూజినేషన్. ఎవరైనా ఒక విషయాన్ని డీప్గా థింక్ చేయడం వల్ల అది వాళ్ళ మైండ్లో కంటిన్యూస్గా రన్ అవుతూ ఒకానొక సందర్భంలో అది వాళ్ళ కళ్ళ ముందు జరిగినట్టే అనిపిస్తుంది. అదే హాల్యూజినేషన్. ఆ విషయం ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఒక థింగ్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఫీలింగ్ అయి ఉండొచ్చు. అండ్ ఇన్ భార్గవ్ కేస్ ఇట్స్ అ గర్ల్. అమ్మాయా? ఎస్, ఒక అమ్మాయి. హీ ఈజ్ ఇన్ హాల్యూజినేషన్ విత్ అ గర్ల్. జనరల్గా హాల్యూజినేషన్ ఫ్రమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టు మినిట్స్ వరకు మాత్రమే ఉంటుంది. బట్ ఇన్ భార్గవ్ కేస్ హీ లీవ్స్ ఇన్ హాల్యూజినేషన్. అతను భ్రమలోనే బతుకుతున్నాడు, బ్రతుకుతాడు. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది డాక్టర్? దీనికి సొల్యూషనే లేదా? ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం హీ మే అడాక్ట్ టు ద హాల్యూజినేషన్. ఆఫ్టర్ ద అడాక్షన్ అతను హాల్యూజినేషన్లో ఉన్నా అని రియలైజ్ అయితే మాత్రం వీ కాంట్ గెట్ ద కాన్సిక్వెన్సెస్. హీ మే గోస్ ఇన్ టు సివియర్ డిప్రెషన్, సూసైడ్ ఎక్సెట్రా. అందుకని భార్గవ్ని ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. ఇతను ఎక్కడైనా చూసారా? బ్రదర్, ఇతన్ని చూసారా ఎక్కడైనా? చూడలేదు. సారీ, ఏమో తెలియదు. నో తెలియదు. కనబడలేదయ్యా. నో వెళ్ళాయా? చూడలేదు. కనబడలే. సారీ. ఏం తీసుకుంటావు? ఓకే, 2 ఐస్ క్రీమ్స్. 2 ఐస్ క్రీమ్స్. రెండు నా సైడ్ పెడతామేంటి? తనకు కూడా పెట్టు. తిను. తినిపించనా? మరి నాకు తినిపించావా? అసలు వీడు ఏం చేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఎవరు లేరుగా. అర్జెంటుగా తెలుసుకోకపోతే తిన్నది అరిగేలా లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ కూర్చోవచ్చా? తను కూర్చుంది కదా సార్, మీరు ఎలా కూర్చుంటారు? ఇక్కడ ఎవరు లేరుగా సార్. అదేంటి, తను అక్కడ కూర్చుంది, కళ్ళు కనిపించలే? ఎవరికి రా, ఎవరికి కళ్ళు కనిపిస్తలేవు? ఇప్పుడు పిచ్చోడు ఏంటట్లే సార్. ఇవ్వడరా పిచ్చాడు. ఆగండి 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 అంటే ఏమైంది అసలు? చూడండి సార్, ఇక్కడ ఇవ్వలేంది వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి అందరిని నాగం చేస్తుండు. అవునా? ఎవరా వాళ్ళు? వీళ్ళు కాదు, నా మైథిలి ఉంది అక్కడ. మైథిలే? ఓ, అర్థమైంది, నాకు అర్థమైంది. ప్లీజ్ సార్, మీరు వెళ్ళిపోండి. నేను ఎందుకు వెళ్తా? ఎందుకు వెళ్ళవు? ఎందుకు వెళ్ళాలి అసలు? వెళ్ళవా? పొద్దుగాల అన్న, ఇతన్ని ఎక్కడన్నా చూసారా? ఇతన్ని చూసారా మీరు?
మీరు చూసారా? ఎక్కడ చూసారు? చెప్పండి చెప్పండి. చూసారా? ఎక్కడ? చూశాను. ఇక్కడ దగ్గరలో ఓ రెస్టారెంట్లో గొడవపడుతుండగా చూశాను. ఇక్కడికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది అది. భార్గవ్, ఆ? అరే కిరణ్, ఎటు వెళ్ళిపోయావురా 2 రోజులు? అది నిన్నడగాలరా. ఇక్కడ ఏం చేస్తున్నావురా? అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చావు? మైథిలిరా, మైథిలి తీసుకొచ్చింది ఇక్కడి వరకు. మైథిలియా? తను ఇక్కడ ఉంటే అక్కడెక్కడ చూసావేంట్రా? అసలు మైథిలి అవ్వాలరా? అదేంట్రా మైథిలి, నా లవ్. మా ఇద్దరిని కలిపి నువ్వే, అప్పుడే మర్చిపోయావా? తనని అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు చాలా విషయాలు చెప్పాడు. లైక్ తన గర్ల్ ఫ్రెండ్ పేరు మైథిలి అని, వాళ్ళిద్దరిని నువ్వే కలిపారు, ఇలా చాలా విషయాలు చెప్పాడు. అరే భార్గవ్, అర్జెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. పదరా పదరా. ఎక్కడికి రా? చెప్తాను పదరా. ఐఎమ్ కంప్లీట్లీ ఓకే డాక్టర్. మీరు అన్నట్లు అది సిజోఫర్నియా ఆర్ ఇల్యూజినేషన్ లాంటివి లేవు. లుక్, ఐఎమ్ గుడ్ ఎనఫ్. నేను ఫిజికల్గా అనట్లేదు. యూ హ్యావ్ మెంటలీ ప్రాబ్లం. మీరు ఎలా చెప్పగలరు? బికాస్ ఐఎమ్ ఎ డాక్టర్. బట్ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ నౌ. మరి నువ్వెలా చెప్పగలవు? బికాస్ దిస్ ఇస్ మీ. నా గురించి నాకు తెలుసు. దెన్ సే హౌ మెనీ పీపుల్ ఇన్ దిస్ రూమ్? అదే, ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు? నలుగురు. కిరణ్, ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు డాక్టర్. దాట్స్ ఇట్. మీరు కూడా ఏంటి డాక్టర్? మైథిలి మీకు కూడా కనిపించలేదా? ఇక్కడ మైథిలి మాకు కనిపించడం లేదనేది ప్రాబ్లం కాదు, నీకు మాత్రమే కనిపిస్తుంది. దాట్స్ ద ప్రాబ్లం హియర్. నాకే ఎందుకు ఇలా? దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఇట్. నువ్వు ఎప్పటి నుంచో ఓ లవ్ పార్ట్నర్ ఉంటే బాగుండు అని పదే మైండ్లో బలంగా అనుకోవడం వల్ల ఆఫ్టర్ ద యాక్సిడెంట్ ఇట్ హ్యాపెండ్ యాజ్ అన్ ఎల్యూజినేషన్. దాట్స్ ఇట్. మీరు అన్నట్లు నాది ఎలిజినేషన్ అయితే తను నాకు జస్ట్ కనిపించాలి. బట్ మైథిలి నాతో మాట్లాడుతుంది, నాకు రెస్పాండ్ అవుతుంది. మోర్ దాన్ దట్ తను నాతోనే ఉంటుంది. దీనికి ఏమంటారు? ఎస్, దీనికి కూడా నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. జనరల్గా మనం ఎవరినైనా ఏదైనా కోరినప్పుడు లేదా అడిగినప్పుడు మన మైండ్ ముందే కొన్ని ఆన్సర్స్ గెస్ చేయడం ఆర్ ఎక్స్పెక్ట్ చేయడం చేస్తుంటుంది. లైక్ మనం తనను ఏం అడుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, దీనికి ఎస్ అంటుందా, దానికి నో అంటుందా అని ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అలా నువ్వు మైథిల్ని ఏదైనా అడిగినప్పుడు నీ మైండ్ ముందే ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా వచ్చిన ఆన్సరే ఆ హెల్యూజినేషన్ గర్ల్ నీకు రిప్లైగా ఇస్తుంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ వాట్ ఇన్సైడ్ హ్యాపెన్ ఇన్ యువర్ థాట్స్. అర్థం కాలే కదా? ఐ విల్ షో యూ. నౌ ఐ విల్ ఆస్క్ ఏ ఫ్యూ క్వశ్చన్. అవి తనని అడుగు. అవి నీకు తెలిసినా తెలియకపోయినా తను చెప్తేనే నాకు చెప్పు. ఓకే, వాట్ ఈజ్ హర్ నేమ్? ఐ సెడ్ ఆస్క్ హర్ ఫస్ట్. వాట్ ఈస్ యువర్ నేమ్? మైథిలి. మైథిలి. వాట్స్ హర్ డ్రెస్ కలర్ నౌ? వాట్ ఈస్ యువర్ డ్రెస్ కలర్? రెడ్. రెడ్. వాట్ ఈస్ ద మూమెంట్ యూ బోత్ వేర్ మెట్ ఎట్ ఫస్ట్ టైం? డేట్ కరెక్ట్గా గుర్తులేదు. బట్ సండే మార్నింగ్. ఒక కాఫీ డేలో. ఓకే, నౌ వాట్స్ హర్ మదర్స్ నేమ్? వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్ మైథిలి? మైథిలి నేనే, చెప్పు. వాట్స్ యువర్ మదర్ నేమ్? చెప్పు మైథిలి, చెప్పు. మైథిలి చెప్పు. అట్లీస్ట్ వాట్ ఈస్ హర్ ఫాదర్స్ నేమ్? వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ మైథిలి? మైథిలి స్పీక్ సంథింగ్. మైథిలి చెప్పు, చెప్పు మైథిలి చెప్పు. వాట్స్ యువర్ ఫాదర్ నేమ్? మైథిలి చెప్పు, చెప్పు మైథిలి. చెప్పదు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. సి భార్గవ్, ఫస్ట్ 3 క్వశ్చన్స్కి నీకు ఆన్సర్స్ తెలుసు అండ్ తను కూడా రెస్పాన్స్ అయింది. లాస్ట్ 2 క్వశ్చన్స్కి నీకు ఆన్సర్స్ తెలియదు, అందుకే తను రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ ఇంకో లాజికల్ థింగ్ కూడా ఉంది.
మైథిలి నీ ఆలోచన నుంచి వచ్చిందని చెప్పడానికి. నాకు తెలిసి తను నీకు ఎప్పుడు ఒకే కలర్ డ్రెస్లో కనిపించి ఉండాలి. అండ్ దట్స్ మేబీ యువర్ ఫేవరెట్ కలర్. రెడ్ ఈస్ మై ఫేవరెట్. తనని నువ్వు అదే కలర్ డ్రెస్లో చూడాలనుకుంటున్నావు కాబట్టి తను అదే కలర్ డ్రెస్లో కనబడుతుంది. సో భార్గవ్, ఇప్పటికైనా రియలైజ్ అవ్వడానికి ప్రయత్నించు. తను చేసే ప్రతి కదలిక నీ ఆలోచన నుంచి పుట్టిందే. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, మెల్లగా నీకే అర్థమవుతుంది. సమ్ సైకోథెరపీ అండ్ డైలీ మెడికేషన్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఇట్, బట్ టేక్ కేర్. కిరణ్, మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే తను మాత్రం హాల్యూజినేషన్లో ఉన్నా అన్నది రియలైజ్ కాకపోతే మనం ఏం చేయలేం. టేక్ కేర్. ఓకే సార్. ఎక్కువగా ఏం ఆలోచించకు, పీస్ఫుల్గా ఉండు. నేను తేడానికి బయటకు వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకొస్తాను. మైథిలి, ఐ కెన్ సీ యూ, ఐ కెన్ ఫీల్ యూ అండ్ ఐ కెన్ కేర్ ఫర్ యూ. అయినా వీళ్ళు నిజం కాదు అంటున్నారు. ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నువ్వే చెప్పాలి. చెప్పు మైథిలి, నువ్వు నిజమా అబద్ధమా? నాది బాధ భ్రమ? చెప్పు మైథిలి, అన్నిటికీ మౌనమే సమాధానం కాదు, నోరు తెరిచి మాట్లాడు. చెప్పు మైథిలి, చెప్పు. రే భార్గవ్, ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? భార్గవ్, మాట్లాడు మైథిలి, మాట్లాడు మైథిలి, మాట్లాడు. లేవురా, కూర్చో. లేని నిజాన్ని సృష్టించుకొని ఉన్న నిజాన్ని మర్చిపోతున్నావురా. మైథిలి లేదు, ప్రేమ లేదు, అన్నిటి మించిన డైరీస్, గిఫ్ట్, లాంగ్ డ్రైవ్స్ ఏమి నిజం కాదురా భార్గవ్. వెయిట్, మైథిలి అబద్ధం అయితే దాని ఇచ్చిన గిఫ్ట్స్ గురించి నీకెలా తెలుసురా? అదే డాక్టర్ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పావంటగా, డాక్టర్ చెప్పాడు. డాక్టర్కి డైరీ గురించి చెప్పాను కానీ అది ఇలానే ఉంటుందని చెప్పలేదు కదరా. చెప్పురా కిరణ్, మైథిలి నిజం కాదా? నా ప్రేమ నిజం కాదా? చెప్తాను. అవును, మైథిలి నిజం, నీ ప్రేమ నిజం. కానీ ఇప్పుడు నువ్వు ఎల్యూజినేషన్లో ఉన్నావు అన్నది కూడా నిజమే. నిజమైనప్పుడు ఎల్యూజేషన్ ఎందుకు అవుతుందిరా? అవుతుందిరా. ఎందుకు అవుతుందిరా? ఎందుకంటే మైథిలి చనిపోయిందిరా. వెయిట్, నేను చూపిస్తా. చూర్రా, 6 months బ్యాక్ నీకు యాక్సిడెంట్ జరిగిందిరా. ఆ తర్వాత నువ్వు కోమాలకు వెళ్ళావు, కానీ యాక్సిడెంట్ జరిగింది నీకు మైథిలికి రా. ఆ యాక్సిడెంట్లో మైథిలి చనిపోయిందిరా. ఈ విషయం నువ్వు నార్మల్ అయినాక చెప్పుదామనుకున్నా, కానీ డాక్టర్ నీ మెంటల్ కండిషన్ బాగా లేదనడంతో వదిలేసా. అప్పుడే నువ్వు కోమా నుండి వచ్చావు, కానీ నాకు మైథిలి కనిపిస్తుందిరా అని పెద్ద టిస్ట్ ఇచ్చావు. అప్పుడే ఒక ఐడియా వచ్చింది.
ఎలాగో మైథిలి లేదు, అది తెలిస్తే నువ్వేమైపోతావో తెలియదు. అందుకే మైథిలి అనే అమ్మాయి నీ లైఫ్లో లేనట్టు, నువ్వు జస్ట్ ఒక ర్యాండమ్ గర్ల్ని హెల్యూసినేట్ చేస్తున్నట్టు, కొన్ని డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని స్టోరీ క్రియేట్ చేశా. బట్ దిస్ హ్యాపెండ్. డాక్టర్కి కూడా మైథిలి నిజంగా ఉందని తెలియదురా. డాక్టర్ ఇచ్చిన మెడికల్ ఎక్స్ప్లెనేషన్తో ఇదంతా క్రియేట్ చేశా. అరే భార్గవ్, ఎవరు మనతో చివరి వరకు ఉండర్రా. వాళ్ళు గడిపిన జ్ఞాపకాలు మాత్రమే చివరి వరకు మిగిలి ఉంటాయి. వాటితోనే బ్రతకాలి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వరా, నీకు కనిపించే తను కాదు, వినిపించే తన మాట కాదు, అది నువ్వే. నీతో నా జ్ఞాపకాలు నీ చేత్తో రాసివ్వు. ఇది చూసిన ప్రతిసారి నువ్వే గుర్తుకు రావాలి. చదివిన ప్రతి క్షణం నీతో ప్రేమలో మళ్ళీ మళ్ళీ పడిపోవాలి. మైథిలి, సో హౌ ఆర్ యూ భార్గవ్? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కానీ ఇంత కేర్ తీసుకోకుంటే నేను మళ్ళీ నార్మల్గా అయ్యేవాడిని కాదేమో. హే, దట్స్ మై డ్యూటీ. ఓకే, స్టే స్ట్రాంగ్ అండ్ మెయింటైన్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఓకే. హే, ఏంటి ఇంకా కూడానా? జస్ట్ కిడింగ్. ఓకే డాక్టర్, దెన్ మేము. ఓకే. అరే నువ్వు కొంచెం బయట వెయిట్ చేయరా, కొంచెం ఫీమేటిల్ సెల్ చేసుకొని వస్తాను. ఓకే దాన్, చెప్పు కిరణ్, వాట్స్ ద మ్యాటర్? అన్నట్టు భార్గవ్కి జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్ అని తెలుసా? ఎలా చెప్పాలి డాక్టర్? ఏ మగాడైనా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందంటే తట్టుకోలేడు. అలాంటి తను మోసం చేసిందంటే వాడు బ్రతకగలడా? ఎంతసేపు? ఐఎమ్ వెయిటింగ్ హియర్. ఓకే ఓకే. ఆ విషయమే భార్గవ్కి తెలియకుండా చూడండి, ఇది చెప్పడానికి ఆగాను. హే, ఓకే, ష్యూర్, ఐ విల్ టేక్ కేర్. సారీ రా, నిన్ను బతికించుకోవడానికి తను నీలో చంపేశాను. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఏ చల్ నడువురా. Everyone come for a reason to our life. Someone teach you what is life. Someone teach you the lessons of life. పాఠాలు, గుణపాఠాలు బ్రతకడానికి బాగా ఉపయోగపడతాయి.